ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో మేమంతకు ముందున్న పార్టీలో రిజైన్ చేసినప్పుడు 2023 జనవరిలో అప్పుడు హైదరాబాద్ లో ఒక బీజేపీ నాయకుడు ఆయన ఎంపీ ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఈ కృష్ణానది ఒడ్డున ఈ భూ కబ్జాలు చేస్తున్నారు. ఆ కృష్ణానదిలో డీసిల్టింగ్ చేసి అంత ఫిల్ చేసేసి 84 ఎకరాలు కాంపౌండ్ ఉంటే 84 ఎకరాలు పాస్బుక్ లో ఉంటే 20-30 ఎకరాలు దాదాపు 114-120 ఎకరాలు ఎక్కువ ఆయన ఫెన్సింగ్ పెట్టుకున్నాడు. దాని మీద ఎంక్వైరీ చేయాలని ప్రెస్ మీట్ పెడితే నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో ఉన్న విలేకరులందరినీ ఏసీ బస్సులు పెట్టి కృష్ణానదికి తీసుకొస్తా, మీకు అందరికి చూపిస్తా, నేనేం తప్పు చేయలేదు, ఒకవేళ తప్పు చేస్తే మీరే విన్నారండి, ఆ పెండ పేడ మీద ఉన్న తినాలి, అది తినాలి, ఆ వాట్స్ నాకు రావు, వాళ్ళ విజ్ఞత బదులు పెడుతున్నా ఆయనే అన్నాడు. దాని తర్వాత ఒక మన టీవీ ఛానల్ సంబంధించిన ఒక అతను అక్కడికి వెళ్ళి మొత్తం వీడియో షూట్ చేస్తుంటే ఆయనను అక్కడ నుంచి బెదిరించి రౌడీలుతున్నప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ విలేకరిని పాతగాడని ఇంకా అందాని మాటలు అన్నాడు. దాని తర్వాత మార్చి 9 రోజు మేము కూడా బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసినప్పుడు సంకలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మేము కూడా చెప్పినాం, మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి రిజైన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే వనపర్తికి ఒక చరిత్ర ఉంది. ఆ వనపర్తి చరిత్రను సురవరం ప్రతాప్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే, రాణి కుమిదిని దేవ్ గారు స్టార్ట్ చేస్తే అప్ టు చిన్నారెడ్డి గారి వరకు వనపర్తికి ఒక మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి పూల మొక్కలు ఉన్నారు. నువ్వు ఒక్కడవే గంజాయి పంపు, నేను ఎట్లాంటి పరిస్థితుల్లో పీకేయాలంటే దానికి సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి, ఆత్మగౌరవ పోరాటం అని మేము ఒక నినాదం పెట్టుకుని రిజైన్ చేసి ప్రజలకు వెళ్ళాం, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాం. కాంగ్రెస్ ప్రజల దగ్గరికి వెళ్తే మీరందరూ కాంగ్రెస్ పార్టీ అయితేనే వనపర్తికి శ్రీరామ రక్ష, కాంగ్రెస్ పార్టీలో పోమంటే అందరి అభిప్రాయం ప్రకారం, మా సీనియర్ల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ల ముందర ఆయన ఎంత వల్గర లాంగ్వేజ్ మాట్లాడాడు, ఎంత అహంకారంతో మాట్లాడాడు మీకు అందరికి తెలుసు. దాంతో ఎలక్షన్లకు వెళ్ళాం. నవంబర్ 30 తారీఖు నాడు రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చినాక ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే, నువ్వు వనపర్తికి, నీకు వనపర్తి గడ్డ ఏం సంబంధం లేదు, వనపర్తి రక్తంతో నీకు ఏం సంబంధం లేదు, వనపర్తి బిడ్డల్ని ఇక్కడ గెలిపించుకుంటామని తీర్పిచ్చి నన్ను గెలిపించి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీకి పంపించిన తర్వాత దాంతో ఆయన చేసిన ఈ భూ కబ్జాల మీద ఆయన చేసిన ఈ వనపర్తిని ధ్వంసం చేస్తుంటే నేను మా సీఎం గారికి, గౌరవ సీఎం గారికి నేను లెటర్ రాసేసి ఇక్కడ 2-3 కబ్జాలు చేసిందని మేము ఏదైతే మాట్లాడినామో దాని మీద ఎంక్వైరీ చేయమని లెటర్ రాసినాం. లెటర్ రాసిన తర్వాత దానికి సంబంధించిన ఆ లెటర్ కాపీని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గా దాని మీద ఎండార్ చేసి ఆ లెటరు, ఆ బుక్స్, ఆ డీటెయిల్స్ అన్ని తెచ్చిస్తాం. దాని మీద ఎండార్ చేసి గద్వాల్ కలెక్టర్ పంపించున్నాం. గద్వాల్ కలెక్టర్ పంపిస్తే ఆ గద్వాల్ కలెక్టర్ పంపించి ఒకటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు, ఒకటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అక్కడ కేసు అయిన తర్వాత నిరంజన్ రెడ్డి గారి కేసు అయిన తర్వాత ఆ పేపర్ ను గద్వాలకు పంపించి ఎంక్వైరీ చేయమని రాసింది.